శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతి నమః. మహాభారత అంతర్గత ధర్మతత్వోపాఖ్యానాలు చిత్సుకానంద రమణ రసలమ్య వచన సుధా శ్రీ బ్రహ్మశ్రీ సరిపల్లి వెంకటరాజ సుబ్రహ్మణ్య సాగర స్వామియారి గారు రాసిన పుస్తకాల్లో వచ్చి కొన్ని కథలు అన్నమాట. మనకి దాంట్లో ఇప్పుడు ఎపిసోడ్ 3 చెప్పుకోవాలి. దాంట్లో ఇప్పుడు గురుదక్షిణ గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఎపిసోడ్ 3. ఎపిసోడ్ 2 ఏం చెప్పుకున్నాను, ఇందులో అశ్విని స్తోత్రం నిత్యం పఠించే వాళ్ళకి ఎట్టి రోగమైన ఉపశమించును అని ఎపిసోడ్ 2 కంప్లీట్ చేసాం అనమాట. ఇప్పుడు ఎపిసోడ్ 3 గురుదక్షిణ. వేదుడు బ్రహ్మవేత్తలో శ్రేష్ఠుడు. అతనికి ఉత్తంకుడు శిష్యుడు ఉండేవాడు. వేదుడు ఒకనాడు రాజకార్యం మీద రామాత్రం పోవాల్సి వచ్చింది. అతడు తన అగ్నిహోత్రాది కర్మలను నిర్వహించు బాధ్యతను ఉత్తంకునికి అప్పగించి ఆ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఉత్తంకుడు అగ్నిహోత్రాది కర్మలను గురువు వచనానుసారం చేస్తూ ఉన్నాడు. ఆశ్రమంలో ఇతర స్త్రీలు ఉత్తంకుని గురుభక్తిని పరీక్షించాలనుకున్నారు. వారు ఉత్తంకుని పిలిచి, ఉత్తంక, నీ గురు భార్య ఋతుస్నాత అయింది. వేదుడు ఆశ్రమం అగ్నిహోత్రాది కర్మలను నీకు అప్పగించి వెళ్ళిపోయాడు. భర్త దేశాంతరం ఏమిటి చేత తన ఋతుకాలం వృధా అయిపోతుందని నీ గురు భార్య విచారిస్తోంది. నీవు ఆమెకు ఋతుకాలము వృధాగా పోనేకము, ఆమెతో రమించుము అని అన్నది. ఉత్తంకుడు చెవులు మూసుకుని, అయ్యయ్యో, నిజ కార్యములు చేయమని నా గురువు నన్ను ఎప్పుడూ ఆదేశించలేదు, కనుక నేను గురుతల్పము గమనము ఏనటికి చేయదాలను అని బదులెడను. వేదుడు దేశాంతరం నుండి తిరిగి వచ్చి ఉత్తంకుని కార్యదక్షతను నీతి నియమాలకు కురుకులాశ్రమం నుండి మరలిపోటుగా అనుజ్ఞ ఇచ్చాడు. ఉత్తంకుడు తన విద్యాభ్యాసం పరిసమాప్తి చేత గురుదక్షిణ యుసంకుడికి సంకల్పించి ఇలా అన్నాడు. యశ్చాధర్మేణ వై బ్రూయాన్ యశ్చ ధర్మేణ పృశ్యతి తయోరన్యతః ప్రైతి విద్వేషం ఛాదిగచ్చతి. గురుదేవ, ఉపదేశమును కానీ అధ్యయనమును కానీ అధ్యాపనమును కానీ ధర్మరహితముగా చేయరాదు కదా. అట్లు చేసినతో ఆ గురు శిష్యులు ఇరువురు విద్వేషమును కానీ మృత్యువును కానీ పొందెదరు అని ధర్మశాస్త్రవచనం. కనుక మీ అభిష్ట వస్తువును గురుదక్షిణగా సమర్పించదను ఆదేశించడు అని ప్రార్థించాడు ఉత్తంకుడు పలుమార్లు నిర్బంధ చేత వేదుడు గురుపత్ని కోరిన అభీష్ట వస్తువును గురుదక్షిణగా తెమ్మని ఆదేశించాడు. ఉత్తంకుడు గురుపత్ని అడుగ్గా ఆమె పౌష్యమహారాణి ధరించిన దివ్యకుండలాలు తెమ్మని కోరింది. ఆ కుండలములను తాను చేయబు పుణ్యగౌరతం నాటికి సమర్పించమని ఆదేశించింది. ఆ టైంకి ఇవ్వమని చెప్పి అడిగింది ఆవిడ. ఉత్తంకుడు దివ్యకుండలములు తెచ్చుటకై పౌష్యరాజధానికి బయలుదేరాడు. అతనికి మార్గమధ్యంలో ఒక ఎద్దుపై కూర్చున్న పురుషుడు కనపడ్డాడు. అతడు ఉత్తంకుడితో, ఉత్తంక, నీవు గురుగారి వైపు పోతున్నట్లున్నావు. ఈ ఎద్దు పేడను తిన్నట్లయితే నీకు సర్వత్రా శుభాలు కలుగుతుంది. పూర్వము నీ ఉపాధ్యాయుడు కూడా ఈ ఎద్దు పేడ తిన్నాడన్నాడు. ఆ పురుషుడు చెప్పిన విధంగా చేశాడు. పెద్ద పేడను మూత్రము స్వీకరించడం చేత అతనికి వికారం కలిగింది. ఆ వికారం పోగొట్టుకుంటే నిలబడి ఉండగానే ఆచమనం చేశాను. అటు వెంబట తన ప్రయాణం కొనసాగించి పోషనగరం చేరి రాజును దర్శించి ఇట్లా, రాజా, నేను యాచకుడినే వచ్చాను. మా పట్టమహర్షి వద్ద ఉన్న దివ్యకుండలను గురుదక్షిణగా తెమ్మని నా గురుపత్ని కోరింది. అది నాకు సమర్పించినతో నీకు సర్వశుభములు కలుగుతాయి. పోష మహారాజు దానపరుడు. ఉత్తంకుడు కోరిన దానం ఇచ్చుటకు అంగీకరించి ఆ దివ్యకుండలాలను అంతఃపురం ఉన్న పౌష్య మహారాణిని అడిగి తెచ్చుకోమన్నాడు. ఉత్తంకుడు అంతఃపురంలో ప్రవేశించి పౌష్య మహారాణి కొరకు వెతికి ఆమె జాడ కానరాకుండా చేత తిరిగి మహారాజులకు పోయి ఇలా అన్నాడు. రాజా, నన్ను తృప్తిపరచుడికి కళ్ళబొల్లి మాటలు ఆడడం మంచిదా? అంతఃపురంలో మహారాణి లేదు కదా. పౌష్య మహారాజు ఆశ్చర్యచకితుడై, బ్రాహ్మణోత్తమ, నా భార్య పతివ్రత, అశుచిగా ఉన్న వారికి ఆమె కనపడదు అన్నాడు. ఉత్తంకుడు తన అపవిత్రతకు కారణమేమో విచారించుకున్నాడు. మార్గ మధ్యంలో తాను నిలబడి ఆచరణ చేసిన కార్యం గుర్తుకొచ్చింది. ధర్మశాస్త్ర ప్రకారం నిలబడి కానీ నడుచుకూర్చు కానీ తొందరగా కానీ ఆచరణ చేసి దోషం అవుతుంది. ఉత్తంకుడు వెంటనే పాదవృక్షాలు గావించుకుని ఒక చోట ఆశీనుడై మరలా 3 సార్లు ఆచరణ చేసి పరిశుద్ధుడయ్యాడు. తదనంతరం అంతఃపురంలో ప్రవేశించి పౌష్య మహారాణి దర్శనం చేసుకుని దివ్యకుండము ఇయ్యమని ప్రార్థించాడు. సుపాత్రుడైన బ్రాహ్మణుని నిరాశపరచరాదు అన్న ధర్మం జరిగిన పౌష్యమహారాణి ఆ దివ్యకుండలాల్ని ఉత్తంకుడుకు సమర్పించను. నాగరాజుకు తక్షుడు ఈ దివ్యకుండాలని అపహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాడని ఆమె హెచ్చరించింది.
ఉత్తకుడు పౌష్య మహారానికి ధన్యవాదం తెలిపి గురుకులాశ్రమమునకు బయలుదేరాడు. ఇంతలో పౌష్య మహారాజు ఉత్తంకునికి అతిథి భోజనం ఏర్పాటు చేశాడు. ఆ భోజనం చల్లగా తల వెంట్రుకలతో కలిసి దూషితమై ఉంది. ఉత్తంకుడు అట్టి భోజనం ఇచ్చినందుకు పౌష్య మహారాజు నిందించి అందులో ఏదో అని శాపించాడు. పౌష్య మహారాజు క్రోధం చెంది ఉత్తంకుని సంతానహీనుడు అయ్యదో అని శాపించాడు. దూషితాన్నము పెట్టినవాడు అందులో దోషం లేని అన్నం తిని నిందించేవాడు సంతానహీనుడు ఉన్న అభిప్రాయం. ఉత్తంకుడు అన్నం నందుల దోషములను పౌష్య మహారాజుకు చూపించాడు. పౌష్య మహారాజు తన తొందరపాటు బహువిధంలో చింతించి ఉత్తంకుని దయాభిక్ష కోరాడు. ఉత్తంకుడు తాను ఇచ్చిన శాపం కొంతకాలం భరించి మరలా కట్టితో వచ్చునని పౌషుని అందు అనుగ్రహంతో పలికాడు. కానీ పౌష్య మహారాజు తాను ఇచ్చిన శాపమును మరల అసత్యుడని పలికి ధర్మవచనం ఇట్లా చెప్పాను. నవనీతం హృదయం బ్రాహ్మణ్యస్య వాచిక్షురో నిహిత తీక్ష్ణధార తదుభయతద్ విపరీతం క్షత్రియస్య వాజనవనీతం హృదయం తీక్ష్ణధారం. బ్రాహ్మణ హృదయం నవనీతం, అతని పలుకు చురకత్తి వల్ల తీక్ష్ణమైనదిగా ఉంటుంది. కానీ క్షత్రియుని యొక్క పలుకు నవనీతంగా ఉండి హృదయం చురకత్తి వల్ల ఉంటుంది. కనుక క్షత్రియుడు మాత్రం తన హృదయంలో నుండి వచ్చిన పలుకులను తిరిగి మర్రపద్దాల ఆసక్తులగును. ఉత్తంకుడు ఆ ధర్మవచనము ఆలకించి, రాజా, నేను శుద్ధానంను దూషించలేదు కావున నీ శాపము నాకు ఫలించదని చెప్పి వెడలిపోయాడు. ఉత్తంకుడు తిరిగి ప్రయాణం చేస్తుండగా మార్గ మధ్యంలో ఒక దిగంబర సన్యాసి ఆగుపడ్డాడు. ఆ సన్యాసి దోబూచులాడుతూ దొంగతాటుగా వస్తున్నాడు. ఉత్తంకుడు ఒక తోట సంధ్యావందనగా ఆచరించడకై జలాశయం చేత ఒడ్డుపై కుండలను ఉంచి స్నానం చేయడం నీటిలో దిగాడు. ఇంతలో ఆ దిగంబర సన్యాసి ఒడ్డుపై కుండలాలని తస్కరించి పారిపోయాడు. ఉత్తంకుడు అతన్ని వెంబడించాడు. ఆ దిగంబర సన్యాసి తక్షణంగా మారి భూమిలో ఒక బిల్లంలో చొచ్చి పాతాళలోకముకు పారిపోయాడు. ఉత్తంకుడు తన దండముతో ఆ బిలము త్రవ్వసాగాడు. ఇంద్రుడు అతను గురుకార్యాల దీక్షతో ప్రసన్నుడై తన వజ్రాయుధ శక్తిని ఉత్తంకుడికి దండంలో ప్రవేశింపజేశాడు. ఉత్తంకుడు ఆ బిలము పాతాళమందు నాగలోకం వరకు తవ్వి నాగప్రముఖులందరినీ ఇట్లు స్తుతించాడు. ఇక్కడితో ఎపిసోడ్కి విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.